హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసేసి అందరూ ఎంతో ఇష్టపడే పల్లీ చాట్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 1 లేదా 2 సార్లు మనం వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 లేదా 3 గంటల పాటు మనం కంప్లీట్గా వీటిని నానబెట్టుకోవాలి. ఒకవేళ మనం పచ్చిపప్పు తీసుకుంటే కనుక ఇలా నానబెట్టుకోకుండా డైరెక్ట్గా కుక్కర్లో ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం షాప్ నుంచి ఎండుపప్పు తెచ్చుకుంటే కనుక కంపల్సరీ ఇలా మనం వీటిని నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇవి పచ్చిపప్పులాగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 లేదా 4 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత మనకి ప్రెషర్ అంతా పోయినాక చూస్తే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు వాటర్ అనేవి లేకుండా పల్లీలని సపరేట్ చేసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మనకి పల్లీలు కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే రుచికి సరిపడా సాల్ట్. మనం ఆల్రెడీ ఉడికిచ్చేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదండి, అందుకని చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కారానికి నేను కొద్దిగా పచ్చిమిరకాయలు అలాగే కొద్దిగా ఎండు కారం కూడా యాడ్ చేశాను. ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 వరకు లెమన్ జ్యూస్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం పిల్లలకి పెట్టేటట్లయితే కనుక పచ్చిమిరకాయ యాడ్ చేయకుండా కారం వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి పిల్లలకి ఘాటు అనేది ఎక్కువ అవుతుంది కదండి, అందువల్ల. అండ్ దీన్ని మొత్తం మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి పల్లీ చాట్ మసాలాకి అస్సలు టేస్ట్ అలా కూడా చాట్ మసాలా, అది అస్సలు స్కిప్ చేయకండి. మొత్తం టేస్ట్ అంతా కూడా మనకి దానివల్లే వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మన పల్లీ చాట్ మసాలా ఎంత సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయిందో. ఇది నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.